ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలన్నీ పరిశీలించినటువంటి అంబేద్కర్ వాదులు, తర్వాత రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి అందరూ కూడా ఆ రోజును చీకటి రోజుగా గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే దళితులను విడగొట్టే విధంగా, దళితులను ఐకమత్యంగా ఉండకుండా ఉంచే విధంగా, ముఖ్యంగా భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో దళితులు ఈ రాజ్యాధికారంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత స్థితిలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో దళితులు మాత్రమే రాజకీయంగా ఉంటారనేటటువంటి ఒక కుహన మేధావితనంతో ఈ వర్గీకరణ చేయడం జరిగింది. దీనిని సభ్య సమాజం అంతా కూడా ఎవరైతే అంబేద్కర్ వాదులున్నారో, ఎవరైతే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరిక ఉన్నట్టు వాళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అదే సందర్భంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి 341 ఆర్టికల్కు విరుద్ధంగా వీళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను, తర్వాత సూచనలు కూడా పక్కకు పెట్టి వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా ఎంపీరికల్ డాటా అనేది ఈ వర్గీకరణలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కానీ దాన్ని విడుదల చేయకుండా ఎవరెవరు ఉద్యోగంలో, ఉపాధి రంగాలలో అన్నిట్లో కూడా ఎవరి మెజార్టీ ఎంత ఉందనేది తెలియకుండానే, ఇంపీరియల్ డాటాను బహిరంగపరచకుండానే వర్గీకరణ చేయడం అనేది ఈ సమాజం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది. కాబట్టి వెంటనే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో, రాజకీయ రంగాల్లో అన్నిట్లో కూడా ఎంపీరికల్ డాటాను, శ్వేతపత్రాన్ని ప్రకటించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమం లోపల ముఖ్యంగా ఏ విధంగా అయితే దళితులను విడదీసేటటువంటి ప్రయత్నం చేస్తుందో రాబోయే రోజుల్లో ఈ ప్రభావం తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. తప్పకుండా తగిన మూల్యం చెల్లించవలసి వస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భం చెప్తున్నాం. వీలైతే ఇంకా మించిపోయినటువంటి సమయం ఉంది కాబట్టి వీలైతే వాళ్ళ ఆలోచనను మరొకసారి పునఃపరిశీలించుకున్నట్లయితే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో బతికి పట్టగడతామని చెప్పి ఈ సందర్భం చెప్తున్నాం. ముఖ్యంగా మాలలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం రావడానికి అటువంటి పాత్ర పూర్తి చేసి పనిచేసినటువంటిది మాల సమాజం అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పునరాలోచించకపోతే తాము తవ్వుకున్నట్టు గొంతులోనే కాంగ్రెస్ పార్టీ పడుతుంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా అవుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మంత్రి నరసింహయ్య, తెలంగాణ మాల మానాడు రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం శాసనసభలో, శాసన మండలిలో ఆమోదం తెలిపినటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వన్ మ్యాన్ కమిషన్ వేసిందో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ జాతులు అభివృద్ధి చెందినాయి, ఏ జాతులు వెనుకబాటు గురైనాయి, ఎస్సీ కులాల్లో ఎన్ని ఉప కులాలు ఉన్నాయి అనేది కూడా స్పష్టంగా ఇక్కడ కూడా అధ్యయనం చేయకుండా, అవగాహన చేయకుండా 2 నెలలు కాలయాపన చేస్తూ ఓన్లీ ఉమ్మడి జిల్లాల్లోనే ఎవరైతే సంఘ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి డాటాను మాత్రమే ఆధారంగా తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు మళ్ళీ 2011 సెన్సెస్నే తీసుకోమని చెప్తా ఉన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం లేదు. ఇదే ముఖ్యమంత్రి
అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు. 1932లో మాత్రమే కులగణన జరిగింది. అధికారికంగా ఏనాడు కూడా ఈ భారతదేశంలో కులగణన జరగలేదని, ఇప్పుడు జరిగిందని చెప్తా ఉన్నాం. ఆ కులగణన ఏం చేసిందని కూడా దాన్ని బహిర్గతం చేయలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది. ఏ డాటా ఆధారంగా మీరు ఈరోజు 3 గ్రూపులుగా ఏబిసి గ్రూపులుగా విభజించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే ఏదైతే 2004 ఆగస్టున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు గౌరవిస్తే, ఆ తీర్పులో స్పష్టంగా చెప్పింది దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిన అవసరం ఉన్నది. కులగణన చేసిన తర్వాతనే రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ చేసుకోవచ్చని ఆ తీర్పులో స్పష్టంగా ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జాతికి కొమ్ము కాస్తూ, ఒక కులానికి కొమ్ము కాస్తూ, ఒక జాతిని కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది సరైనది కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మా ఉపకులాలకు 7%, మాల ఉపకులాలకు 6% ఉన్నటువంటి రిజర్వేషన్ని ఈరోజు ఆదిలకు 9%, మాలలకు 5% ఏ విధంగా అవుతుందని మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఏదైతే 2014లో తెలంగాణ ఆనాటి ముఖ్యమంత్రి సమగ్ర కుటుంబ సర్వే చేపిస్తే ఆనాడు ఎస్సీల జనాభా కానీ, ఎస్టీల జనాభా కానీ, బీసీల జనాభా కానీ, మైనార్టీల జనాభా కానీ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఎలా తగ్గిందని మేము అడుగుతూ ఉన్నాం. అంటే 10 సంవత్సరాలు గడిస్తే కూడా జనాభా పెరుగుతుందా తరుగుతుందా అని ఒక ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఈరోజు మనం పాలిస్తూ ఉన్నాడు. ఇది సరైనది కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా ప్రభుత్వానికి ఇప్పటికైనా మించిపోలేదు. ఖచ్చితంగా మీరు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి పదవిలో ఉన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మేము నిజంగా ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ చేయాలంటే దాన్ని మేము స్వాగతిస్తాం, రాజ్యాంగబద్ధంగా చేస్తే. కానీ ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా ఆర్టికల్ 341, 342ను సవరణ చేయకుండా ఈరోజు అసెంబ్లీలో తీర్మానాలు చేయడం అనేది ఆర్డిఎస్ జారీ చేస్తామని చెప్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిజంగా మాల ఎమ్మెల్యేలు, మాల ఎమ్మెల్సీలు, మాల ఎంపీలు దీనికి వ్యతిరేకంగా వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారో మేము రాజ్యాంగాన్ని కాపాడుతాం, ఖచ్చితంగా కులగణన చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా శాస్త్రీయంగా కులగణన చేయకుండా ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పడుస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఖర్గే గారికి చెప్తా ఉన్నారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ముందరికి తీసుకొస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుక ఇది మాలలకు జరగాల్సిన శాస్త్రాన్ని మేము నిలదీస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిజంగా ఏదైతే పార్లమెంట్లో బిల్లు పెట్టి శాస్త్రీయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 341ని సవరణ చేసిన తర్వాతనే ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రాలకు కానీ స్టేట్ కోఆర్డినేటర్ ఈరోజు నిన్న తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి అసెంబ్లీలో ఏదైతే బిల్లు పెట్టిందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గైడ్లైన్స్ పాటించకుండా అసలు రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణను, పార్లమెంట్లో చేయాల్సిన ఎస్సీ వర్గీకరణను అక్కడ చేయకుండా ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే తప్పు. అది మోడీ తీర్పు అని మేము ఆనాడే చెప్పినాం. ఈరోజు మోడీ గారు చేయాల్సిన పని, పార్లమెంట్లో చేయాల్సిన పని రాష్ట్రాలకు ఇచ్చి ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఈ ప్రభుత్వాలు పాలనను పూర్తిగా వెనకదొక్కే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వెనక్కి తీసుకొని పెరిగిన దళితుల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని
20% పెంచి దళితుల అభివృద్ధి కోసం, ఐక్యత కోసం ప్రభుత్వాలు కూడా పాటుపడాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై